కాలి పిక్కల్లో సిరలు ఉబ్బి పాముల్లాగా మెలికలు తిరిగి ఉన్నప్పుడు మాత్రం కాసేపు నిలబడటమే కష్టమైపోతుంది. ఇక కొద్ది దూరం నడిచేసరికి కాళ్లు రెండు గుంజుతున్నట్లుగా, కాళ్లల్లో చిరచిరలాడుతున్నట్లుగా ఏదో అసౌకర్యంగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో కాలి పిక్కల్లో పుండ్లు పడి ఎంతకీ మానకుండా వేధిస్తూ ఉంటాయి. కాళ్లల్లో తీవ్రమైన బాధల్ని తెచ్చిపెట్టే వెరికోజ్ వీన్స్కు ఇవాళ చక్కటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా లేజర్ చికిత్స సాయంతో వెరికోజ్ వీన్స్ను చక్కగా నయం చేయొచ్చని చెబుతారు డాక్టర్లు. వెరికోజ్ వీన్స్కు లేజర్ చికిత్స గురించిన పూర్తి వివరాలని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. వెరికోజ్ వీన్స్ అంటే ఏంటి, ఎలా వస్తాయి? వారికోస్ వెయిన్స్ అంటే మన కాళ్ళల్లో కండరాళ్ళు రక్తం వాడుకున్న తర్వాత ఏదైతే కింద నుంచి పిక్కల నుంచి కింద నుంచి పైకి తీసుకెళ్లే రక్తనాళాలు ఉన్నాయో వాటి వెయిన్స్ అంటాం. వాటికి వచ్చే సమస్యని ఈ వారికోస్ వెయిన్స్ అంటాం. తెలుగులో నానుడిలో ఇది నరాలుబ్బులు అని కూడా అంటారు. అంటే ఇవి బయటికి మెలిదిరిగిన నీలం రంగులో ఉన్న రక్తనాళాలని మనకి ఈ వారికోస్ వెయిన్స్ సమస్య అని అంటాం. కానీ చాలాసార్లు ఇది బయటకు కనిపిస్తాయనే అవగాహన అపోహలో ఉంటారు. కానీ కొన్నిసార్లు మనకి ఇవి లోపలే ప్రప్రదంగా ఉబ్బినిపోయి చెడు రక్తం అంతా దాంట్లో నిలిచిపోయి ఇబ్బందులు పడుతుంటారు. సో అలాంటి వాళ్ళల్లో కూడా వారికోస్ వెయిన్స్ ఉంటాయి అని మీరు గ్రహించాలి. పొద్దున్నే లేచిన తర్వాత కాళ్ళలో వాపులు ఉంటాయి. అది సాయంత్రం అయ్యే కొద్దీ ఇంకా ఎక్కువ వాపులు పెరుగుతూ ఉంటాయి. కొంతమందిలో రక్తనాళాలు ఉబ్బుల కింద కనిపిస్తూ ఉంటాయి. మరి కొంతమందిలో నొప్పులు రావటము, చర్మం నల్ల రంగులో మారడము, ఎర్రదనం కింద మారడము, మానన పుండ్ల కింద ఉండడము, మరియు చిన్న దెబ్బ కానీ ఏమైనా తగిలినా కూడా మానకపోవటము, తీవ్రమైన కాళ్ళల్లో బరువుల కింద ఉండడము, ఇవన్నీ కూడా వారికోస్ వెయిన్స్ యొక్క లక్షణాలండి. వెరికోజ్ వీన్స్కి సాంప్రదాయిక చికిత్సలు ఎలా ఉంటున్నాయి? ఇదివరకు పాతకాలంలో మనం చేసే ట్రీట్మెంట్ ఎలాగుండేదంటే ఓపెన్ సర్జరీ అనేది చేసేవాళ్ళం. అంటే పైనుంచి ఈ రక్తనాళాన్ని చీరుకుంటా ఒక కట్ చేసుకొని సర్జరీ చేసి చీరుకుంటా వెళ్ళేవాళ్ళం. సో ఇది చాలా కాలము ఈ సర్జికల్ ఆప్షన్ అనేది నడిచిందండి. బట్ ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఈ కన్వెన్షనల్ ఓల్డ్ సర్జికల్ ట్రీట్మెంట్ అనేది చేయటం చాలా తక్కువ అయిపోయింది. కానీ స్టిల్ కొన్ని కేసెస్లో మాత్రమే సర్జికల్ ట్రీట్మెంట్ కూడా చేస్తుంటామండి. వెరికోజ్ వీన్స్కి లేజర్ చికిత్సలో ఉన్న ప్రయోజనాలేంటి? ఈ వారికోస్ వెయిన్స్కి ఇప్పుడు కొత్తగా మనకి అందుబాటులోకి గ్లూ చికిత్స, సూపర్ గ్లూ థెరపీ అంటాం, అది అందుబాటులోకి వచ్చిందండి. మరియు లేజర్ ట్రీట్మెంట్ కూడా ఉందండి. ఈ రెండు ట్రీట్మెంట్స్ ద్వారా కూడా ఇప్పుడు ఎక్కువగా మనం ఈ వారికోస్ వెయిన్స్కి చికిత్స చేస్తాం. ఈ చికిత్స యొక్క గొప్పదనం ఏంటంటే దీనిలో కోత, కుట్టు, నొప్పి ఎటువంటి ఇబ్బంది లేకుండా పేషెంటు ఆ రోజు ట్రీట్మెంట్ చేసుకొని అదే రోజు ఒక 2 గంటల్లో ఇంటికి కూడా వెళ్ళిపోవచ్చు నడుచుకుంటా. గ్లూ ట్రీట్మెంట్తో పాటు వారికోస్ వెయిన్స్కి లేజర్ ట్రీట్మెంట్ కూడా చాలా రోజుల నుంచి మనం చేస్తూ ఉంటాము. అది కూడా ఏంటంటే చాలా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్. దానిలో కూడా మీరు ఒక 3-4 సూదులతోనే ట్రీట్మెంట్ అంతా అయిపోతుంది. కాబట్టి పూర్తి నడుంకి కానీ లేకపోతే మత్తు ఇవ్వాల్సిన స్పైనల్ ఎనస్థీషియా కానీ ఏమి ఇవ్వకుండానే మనం ఓన్లీ లోకల్ ఎనస్థీషియాలోనే ఈ 2 ట్రీట్మెంట్స్ చేసుకోవచ్చు. మరి ముఖ్యంగా ఈ గ్లూ ట్రీట్మెంట్లో స్టాకింగ్స్ కూడా మనం ఎక్కువ కాలం వాడాల్సిన అవసరం ఉండదు. కాబట్టి ఎక్కువ ఎల్డర్లీ ఏజ్ పీపుల్లో ఎవరిలో అయితే రిస్క్ ఫ్యాక్టర్స్, కార్డియాక్ రిస్క్ ఫ్యాక్టర్స్ కానీ లేకపోతే ఎనస్థీషియా రిస్క్ ఫ్యాక్టర్స్ కానీ ఎనీ హై రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళలో ఈ గ్లూ అనేది చాలా అడ్వాంటేజ్ కింద మారింది. గ్లూ అంటే మనకు ఒక సూపర్ గ్లూ అనేది ఒక పదార్థం ఉంటుంది. ఆ పదార్థాన్ని మనం ఒక సన్నటి క్యాథెటర్ ద్వారా పైనుంచి కింద వరకు, అంటే ఎస్ఎఫ్జే అంటాం, అంటే ఎక్కడైతే ఈ వారికోస్ వెయిన్స్ వెళ్ళి డీప్ వెయిన్లో కలిసే జంక్షన్ ఉంటుందో అక్కడి నుంచి ఒక 5 సెంటీమీటర్స్ నుంచి కింద వరకు కూడా మనం ఆ గ్లూ ఇచ్చుకుంటా ఒక సన్నటి ఒక్క సూది, దీనికి ఏమి మల్టిపుల్ పంచర్స్ అవసరం లేదు, లేకపోతే పూర్తి ఎనస్థీషియా అవసరం లేదు. ఒక చిన్న సూదితోనే మనం ఈ ట్రీట్మెంట్ ఇచ్చుకుంటా ఈ వారికోస్ వెయిన్స్కి ట్రీట్మెంట్ అనేది చేసుకుంటా వెనక్కి వచ్చేస్తాము. దానివల్ల మనకి ఈ పేషెంట్కి చాలా సులువైన పద్ధతిలో మనకి ట్రీట్మెంట్ అయిపోతుంది. ఒక చిన్న ఇంజెక్షన్ ట్రీట్మెంట్ అనుకోవచ్చు, దీన్ని సూపర్ గ్లూ ట్రీట్మెంట్ అని కూడా అంటారు.
వెరికోజ్ వీన్స్ కి లేజర్లతో చికిత్స చేయటం వల్ల సమస్యలేవైనా ఎదురవుతాయా? ఈ లేజర్ మరియు గ్లూ ట్రీట్మెంట్లో కాంప్లికేషన్స్ అనేవి చాలా అరుదండి. బట్ ఒకళ్ళు ఇద్దరిలోనూ కొంతమందిలో ఏంటంటే ఎక్కడైతే మనము గ్లూ ఇచ్చిన దగ్గర కానీ లేకపోతే లేజర్ చేసిన దగ్గర కానీ ఇన్ఫ్లమేషన్ అంటే కొద్దిగా కొంతమందిలో ఏంటంటే సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళు కొద్దిగా వాపు కొన్ని రోజులు కనిపిస్తుంది. అలాంటప్పుడు మనము కొన్ని ఆయింట్మెంట్స్ ఇస్తాము వాపు తగ్గడానికి. ఆ వాపు తగ్గితే మనకి వేరే ఇబ్బందులు అయితే ఏమీ ఉండవండి. లేజర్ చికిత్స తర్వాత మళ్ళీ వెరికోజ్ వీన్స్ వచ్చే అవకాశం ఉంటుందా? మీరు గ్లూ ట్రీట్మెంట్ చేయించుకున్న తర్వాత కానీ లేజర్ ట్రీట్మెంట్ చేయించుకున్న తర్వాత వచ్చే మళ్ళీ అంటే దాన్ని రికరెన్స్ అంటాము. 3 to 5% రికరెన్స్ అనేది పుస్తకం ప్రకారం ఉంటుందండి. సో మరీ ముఖ్యంగా గ్లూ ట్రీట్మెంట్తో ఇంకా అడ్వాంటేజ్ ఏంటంటే ఆ రికరెన్స్ రేట్ కూడా ఇంకా బాగా తక్కువ కాబట్టి మనకి ఆ సమస్య కూడా లేకుండా మనకి ఎటువంటి ఒక్కసారి ట్రీట్మెంట్ చేయించుకుంటే 100% ఆల్మోస్ట్ 100% మనకి ఇబ్బంది లేకుండా వాళ్ళు జీవితకాలం హ్యాపీగా ఉండొచ్చు. వెరికోజ్ వీన్స్ సమస్యను నివారించుకోవచ్చా? వారికోస్ వెయిన్స్ రాకుండా కూడా నివారించడం చాలా ముఖ్యమండి. దీన్ని ఎలా చేసుకోవాలంటే మనము ఎక్కువసేపు నుంచున్న సమయాల్ని అవాయిడ్ చేయటం అనేది చాలా మంచిది. చిన్న బ్రేక్స్ తీసుకొని కాసేపు కూర్చొని ఉండడము ఇవన్నీ చేయటం మంచిది. మరియు దాంతోపాటు ఇంకా కొంతమందిలో ఏంటంటే ఎక్కువసేపు సాఫ్ట్వేర్ కానీ లేకపోతే ఎక్కువసేపు ఒకే చోట కూర్చుంటూ ఉంటారు, సెడెంటరీ స్టైల్. అలాంటిది అవాయిడ్ చేసి మధ్య మధ్యలో ఒక చిన్న బ్రేక్స్ తీసుకొని కొద్దిగా హైడ్రేట్ అవటము, కొద్దిగా టైంకి హైడ్రేషన్ మెయింటైన్ చేసుకుంటాము, ఇవన్నీ కూడా చాలా హెల్ప్ చేస్తాయండి. అలాగే వీళ్ళు రెగ్యులర్గా ఒక వాస్కులర్ సర్జన్ దగ్గర కూడా ముందుగానే చూపించుకున్నట్టయితే ఇది ఫర్దర్గా ఎర్లీ స్టేజ్లోనే మనం గ్రహించినట్టయితే చిన్న మందులతోనూ లేకపోతే ఏ ట్రీట్మెంట్ కూడా లేకుండా ఒక చిన్న జాగ్రత్తతోనూ స్టాకింగ్స్తోనూ కూడా మనం కాపాడుకోవచ్చు. వెరికోజ్ వీన్స్ కు ఇవాళ లేజర్ చికిత్సను మెరుగైన పరిష్కారంగా చెప్పుకోవచ్చు. సకాలంలో లేజర్ చికిత్స తీసుకుంటే వెరికోజ్ వీన్స్ బాధల నుంచి త్వరగానే బయటపడొచ్చు.